హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదివారం మణిపూర్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. తొలి రోజు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అనంతరం రేవంత్ ఢిల్లీకి తిరిగి వెళ్లారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. అలాగే సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అలాగే ఉన్నతాధికారులు, అలాగే పలువురు పరిశ్రమల ప్రముఖులు వీరిలో ఉన్నారు. సో అలాగే రాహుల్ గాంధీ ఏదైతే మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారో దీనిలో భాగంగా చూసుకుంటే 100 లోక్సభ నియోజకవర్గాల్లో అలాగే 337 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 110 జిల్లాల పరిధిలో 6713 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనికి మద్దతు తెలిపారు. ఈ యాత్రలో భాగంగా నిరుద్యోగుల ధరల వంటి అంశాలపై దృష్టి ఎక్కువగా సారించనున్నారు. హింసాత్మక అయిన మణిపూర్ నుండి తన భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో జరిగిన అన్యాయానికి యాత్ర చేపట్టామని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే మణిపూర్లోని కోంగ్ జోమ్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర ఉంటుందని, అలాగే మణిపూర్లో హింస చెలరేగినప్పటికీ నుంచి 8 నెలల వరకు పైగా మణిపూర్లో ఒక్క మాట మాట్లాడేందుకు లేదా సందర్శించేందుకు లేదా ప్రధాని నిరాకరించారని చెప్పి మణిపూర్ను భారతదేశంలో భాగమని ప్రధాని భావించడం లేదా, భారతదేశానికి మణిపూర్ అందించిన సహకారాన్ని ప్రధాని గౌరవించలేదా అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వివరించారు. అలాగే మణిపూర్కు న్యాయం చేయాలనే అంశాన్ని యాత్రను లేవెత్తనుందని ఆయన పేర్కొన్నారు.